తెలంగాణ ప్రజలకు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. 6 గ్యారంటీల అమల్లో భాగంగా ఈ నెల 27న ప్రారంభించబోయే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పథకం అమలు కోసం 80 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. కాగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా లేక ఏజెన్సీలకు చెల్లించాలా, అందుకు ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లైస్ ఆర్థిక శాఖ అధికారులను ఇప్పటికే ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారుడు 500 రూపాయలు చెల్లించే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. తెలంగాణ ప్రజలకు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. 6 గ్యారంటీల అమల్లో భాగంగా ఈ నెల 27న ప్రారంభించబోయే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పథకం అమలు కోసం 80 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. కాగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా లేక ఏజెన్సీలకు చెల్లించాలా, అందుకు ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లైస్ ఆర్థిక శాఖ అధికారులను ఇప్పటికే ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారుడు 500 రూపాయలు చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంటనే చెల్లించాలని చెప్పారు. రైట్, మొత్తంగా తెలంగాణ సర్కారు వారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీల్లో మరో గ్యారంటీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించేందుకు పూర్తి ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పథకానికి సంబంధించి 80 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. గుడ్ మార్నింగ్ విజయ్. మొత్తానికి ఇప్పటికే 2 పథకాలను కూడా అమలు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మాత్రం మరో 2 పథకాలకు కూడా ఒక అడుగు ముందు వేసిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 27వ తారీఖు నుంచే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ఈ 2 పథకాలు అట్టహాసంగా కూడా ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించే విధి విధానాలు కూడా ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో కూడా 500 సంబంధించి కూడా 80 కోట్ల నిధులను కూడా ఇప్పటికే విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నెల 27వ తారీఖు కూడా ఎల్బీ స్టేడియంలో కూడా ఇటు కాంగ్రెస్ అగ్రనాయకులైనటువంటి ప్రియాంక గాంధీని కూడా తప్పించాలనే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించే ఇప్పటికే దాదాపు 30 లక్షల మందికి పైగా కూడా ఈ లబ్ధిదారులు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రజాపాలన పేరిట కూడా ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో కూడా దరఖాస్తులు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని, 2 పథకాలను కూడా వారందరికీ అర్హులయ్యే విధంగా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తా ఉంది. 500 రూపాయల సిలిండర్ లో భాగంగా కూడా ఇప్పటికే ఇటు ప్రజలకు కూడా, మహిళలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా కేవలం 500 రూపాయలు ఇస్తే మిగతా సబ్సిడీ అంతా గవర్నమెంట్ ఆ ఏజెన్సీలకు ఇచ్చే ఏర్పాట్లలో భాగంగా కూడా ఇప్పటికే అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఏజెన్సీలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతా ఉంది. ఒకవేళ మొత్తం అమౌంట్ గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు ఇచ్చినట్లయితే నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే వేయాలని మొదటగా అనుకున్నప్పటికీ దానివల్ల డిస్టర్బెన్స్ వస్తుందన్న ఉద్దేశంతో నేరుగా ఏజెన్సీలకే సబ్సిడీకి సంబంధించి ఏజెన్సీల అకౌంట్ లోనే వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దానికి సంబంధించి ఏజెన్సీలతో కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా సమావేశమయ్యారు 2 సార్లు. మొత్తానికి ఈ ఏజెన్సీలకే నేరుగా అకౌంట్ లో డబ్బులు వేసి లబ్ధిదారులకు కేవలం 500 రూపాయలు ఇచ్చే గ్యాస్ సిలిండర్ తీసుకునే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. ఈ నెల 27వ తారీఖు మాత్రం ఇటు ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని మాత్రం ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే
నిధులు విడుదల చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ 6 హామీలను కూడా ఇచ్చింది. 6 హామీల్లో భాగంగా ఇప్పటికే 2 హామీలు ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షలు, ఉచిత బస్సు ప్రయాణం 2 ఇప్పటికే అమలు అవుతున్నాయి. మరో 2 పథకాలను కూడా అమలు చేస్తా ఉన్నారు. మిగతా 2 పథకాలు కూడా 100 రోజుల్లోపే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆకాంక్షిస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే 2 నెలలుగా వస్తున్న సందర్భంలో కూడా ఇప్పటికే 2 పథకాలు ప్రారంభించారు. మరో 2 పథకాలను కూడా ఈ నెల 27వ తారీఖు కూడా ప్రారంభించబోతున్నారు. మొత్తానికి 100 రోజుల్లోపే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే ఉద్దేశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. విజయ్. ఎస్, థ్యాంక్ యూ విక్రాంత్.